వేరే అడగాలనుకుంది తను వేరే వేరే క్వశ్చన్ వేరే అడుగుతుంది నువ్వేమైనా కట్ చేసావు నాకు అర్థమైంది అమ్మాయి కట్ చేసాడు అది సంగతి. పోనీ ఇప్పుడు నేను అడగను, మీరు చెప్పండి నేనేం అడగాలనుకున్నాను. మీరు శివాజీతో సినిమా చేస్తారా అని అడగాలనుకున్నారు మీరు. అది ఒకటి, మీరు స్టోరీ వింటున్నారు కదా, నాకు కూడా ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ అది సంగతి. ఇంకొక వన్ మోర్ క్వశ్చన్ అడుగుతాను తర్వాత. చెప్పమ్మా. సో ఆ స్టోరీస్లో మీరు కూడా ఏమైనా యాక్టింగ్ ఏమైనా చేసే అవకాశం బేసిక్గా నాకు యాక్ట్ చేసే టైం లేదు, నాకు నిజంగా టైం లేదు. ఎందుకంటే మీరు నమ్ముతారా నమ్మరా, నేను ఇప్పటివరకు లంచ్ చేయలేవాడ. అయ్యో, ఇంకా లంచ్ చేయాలి. శివాజీకి ఇలా వస్తానని చెప్పాను. పొద్దున్నే ఫామ్కి వెళ్ళి పనులు చూసుకొని మనాడు ఫోన్ చేయగలే డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. అందుకని నేను యాక్ట్ చేస్తే అమ్మా నేను ఒక 1000 మందికి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా దగ్గర 1000 మంది వర్క్ చేస్తారు. నేను షూటింగ్లో యాక్ట్ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యాపారం దెబ్బతింది అనుకోండి. భగవంతుడు ఇచ్చిన అవకాశం తప్పవద్దని చేస్తా. కొన్ని నాకు మనసుకు నచ్చి ఈ వేషం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, ఎందుకంటే నేను ఆడియన్స్ పెట్టేస్తా, నేను చేపిస్తా. ఎందుకంటే మంచి ఇప్పుడు చిరంజీవి గారి సినిమా యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారి సినిమా యాక్ట్ చేస్తున్నాను. నలుగురు ఎదురు నేను చేయట్లేదు, మనసుకు నచ్చి సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఎందుకంటే మనం ఆర్టిస్ట్ అవ్వటం అనేది మన జీవితంలో ఒక పెద్ద డ్రీమ్ కదమ్మా. ఎంత డబ్బు ఉన్నా దేన్నైనా కొనుక్కున్న యాక్టర్ని ఎక్కడ కొంటాం, మనం నటనని ఎక్కడ కొంటాం. ఆ గులని తీర్చుకోవాలి కదా. తృప్తి ఉన్న వేషం వేసి ఈ వేషం వేస్తే జనంలో బాగుంటుందిరా, ఈ వేషం వేస్తే జనం నచ్చుతుందిరా. అందుకనే మీరు యాక్టర్గా నాకు ఒక వేషం కోరిక ఉందమ్మా. ఆ కోరిక నా ప్రొడక్షన్లోనే ఆ సినిమాది సూపర్ హిట్ కొడతాను. ఆ సినిమా నేను చూపిస్తాను. అది ఎట్లాంటి వేషం కూడా చెప్తాను. ఈవీవి గారు డైరెక్ట్ చేశాడు ఒక సినిమా, అమ్మో 1వ తారీఖు అని. ఎల్బి శ్రీరామ్ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్ నేను చేసి నా బ్యానర్లో తీసి దాంట్లో అవార్డు నేను తెచ్చుకోకపోతే నా పేరు బండ్ల గణేష్ గారు. ఇది ఫిక్స్ అయిపోయింది. నా లైఫ్లో నాకు అట్లాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఒక మధ్యతరగతి జీవితాలు, ఒక మధ్యతరగతి బతుకులు, ఒక మధ్యతరగతి కుటుంబం నాకు తెలుసు కాబట్టి 1వ తారీఖు వస్తుంది. ప్రపంచంలో మధ్యతరగతి అడిగి ఏది బ్లాక్ డే కదమ్మా. 1వ తారీఖే బ్లాక్ డే. 1వ తారీఖు వస్తుంటే వాడు కొనికిపోతాడు. ఇన్స్టాల్మెంట్ కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, సామాను కొనాలి, పిల్లలకు కొనాలి, ఈఎంఐలు కట్టాలి. 1వ తారీఖు అంటే వాడికి ఒక భయంకరమైన రోజు. అందరికి 1వ తారీఖు ఏం అబ్బా ఫస్ట్ వస్తుంది అనుకుంటాం. కానీ 1వ తారీఖు కొద్ది మధ్యతరగతి జీవితాలకి భయంకరమైన బ్యాడ్ డే. అందుకోసం ఆ 1వ తారీఖు బేస్ చేసుకొని అట్లాంటి కాన్సెప్ట్ మీద అమ్మో 1వ తారీఖు లాంటి కథ నేను చేస్తాను, దానికి అవార్డు తెచ్చుకుంటాను. తప్పకుండా అండి, ఇది మాకు హ్యాపీగా ఉంది వినడానికి. ఎందుకంటే మీరు యాక్టర్గా మాకు అలాగా పరిచయం, అండ్ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ అయినా కూడా ఆ యాక్టర్ ఎక్కడో లోపల ఉన్నారు. సో మాకు అప్పుడప్పుడు కనిపిస్తున్నా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేయలేకపోయినా కనిపించాడు. మిలియన్ వ్యూస్ అమ్మా అది సాంగ్. ఎవ్రీ ప్లాట్ఫామ్ లో. మొన్న ఇక్కడ మా పిల్లలు ఏదో పబ్కి వెళ్ళారంట, మా బాబులు ఇద్దరు. లాస్ట్ సాటర్డే గాను అంతకుముందు సాటర్డే వెళ్ళారంట. వెళ్తే పబ్బులో ఈ సాంగ్ వేస్తున్నారంట. మా కొడుకు పొద్దున్నే నాన్న రాత్రి పబ్బులో మొత్తం ఈ సాంగ్ అంటున్నారు. బాగుంది. మీరు కూడా చాలా యాక్టివ్గా అంటే మీదే కదా మొత్తం సాంగ్, మీరే మొత్తం కనిపిస్తున్నారు. శివాజీకి వాళ్ళ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. వాడికి నేను ఐడియా రావడం గ్రేట్ కదా. అవునండి, బుడ్డాడికి నాకు. కానీ మీరు ఒప్పుకోవడం, అవును, కానీ మీరు ఒప్పుకోవడం కూడా మాకు నాకు. నేను శివాజీ కోసం ఏమైనా చేస్తాను. నా స్నేహితుడి కోసం శివాజీ అన్న నువ్వు నాకు ఇది చేస్తే నాకు ఇది ఉపయోగం అంటే అర్ధరాత్రి వచ్చి ఒక ఫోన్ కాల్ వేలో అర్ధరాత్రి చేసి అన్న నాకు ఇది కావాలంటే అది అయిపోద్ది అంతే. వాడు దేనికోసం అడిగాడని కూడా ఆలోచించను, ఎంత అడిగాడని ఆలోచించను. ఏదైనా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి శివాజీ కోసం నేను చేస్తానండి. నాకు శివాజీ అంటే నాకు అంత ఇష్టం, శివాజీ అంటే నాకు అంత ప్రాణం. శివాజీ బాగుండాలని కోరుకునే అసలు ఫస్ట్లో నేను ఉంటాను. శివాజీ కోసం ఏమైనా చేస్తా, అర్ధరాత్రి నిలబడి నాకు ఇష్టం. నేను ఒకటే, నేను అన్నని నేను తను ఉండే ఎన్విరాన్మెంట్ హ్యాపీగా ఉంటేనే నేను అన్నని పిలుస్తాను. లేకపోతే ఎందుకంటున్నానంటే మనకు మనిషి గౌరవిస్తున్నానంటే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, తప్ప దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి నెవర్. అన్న ఇది చాలా థ్యాంక్స్ అన్న, ఇంతటితో అయిపోయింది. ఇది ఇంకొకటి మాత్రం రిలీజ్ డేట్ ఒక్కటి చెప్పేద్దామన్న. సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసని March 5th నాడు ప్రీమియర్స్ అందరూ వచ్చి చూడండి. 6వ తారీఖు నాడు సూపర్ హిట్ రివ్యూస్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది సినిమా సూపర్ హిట్ అవుద్ది. తెలుగు ఇండస్ట్రీకి శివాజీ నుంచి వస్తున్న ఇంకో బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి
లయాకి, శివాజీకి, ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చి శివాజీకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి విషెస్ శివాజీపై ఉండాలని, లయాపై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ విషయస్లో నాకు కూడా కొన్ని పెట్టాగా తల్లి, లయా పేరు చెప్పాగా. అది ఒక కెమెరాలో కాదు, మామూలుగా కెమెరాలో సరే, దట్స్ ఓకే. సో ఓకే. ఈ సినిమా నీకు మంచి పేరు రావాలమ్మా, నీకు శివాజీకి. మీ పేరు ఇలాంటి హిట్లు ఇంకా ఇచ్చుకుంటూ ఇంకో 10 బ్లాక్ బాస్టర్ సినిమాలు మీ ఇద్దరు కలిపి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని సినిమాలు తర్వాత మీ ఇద్దరికి మిస్ అమ్మ, తర్వాత అది మీ ఇద్దరిది కామెంట్ అదే అదిరింది చంద్ర, అంతకంటే టాటా బిర్లా అంతకంటే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ లయా అండ్ శివాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.